భారతదేశంలో కొన్ని లక్షల మంది రాకపోకలు సాగించే ప్రధాన రైల్వే స్టేషన్లో మన విజయవాడ రైల్వే స్టేషన్ ఒకటి. 5 మే 2025న మధ్యాహ్నం 12:30 గంటలకైతే నేను స్టేషన్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మన జాతీయ జెండా చిరిగిపోయి అయితే ఎగరడం అయితే చూశాను నేను. మళ్ళీ నేను తిరిగి మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో స్టేషన్ వైపు మళ్ళీ రావడం జరిగింది. అప్పటికి కూడా అదే రకంగా జాతీయ జెండా అయితే ఎగురుతూ ఉండడం అయితే నేనైతే గమనించాను. వెంటనే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్న స్టేషన్ డైరెక్టర్ గారి ఆఫీస్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. మేడం ఇది పరిస్థితి అని చెప్పి నేనైతే చెప్పడం అయితే జరిగింది. మేడం గారిని కలవడానికి ఒక 10 నిమిషాలు టైం పట్టింది. అయినా ఉండి నేను విషయం అయితే చెప్పి రావడం అయితే జరిగింది. మరి ఏంటండి పరిస్థితి అంటే, నేను మార్నింగ్ వచ్చినప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు మార్పిస్తానమ్మా అని చెప్పని అన్నారు. నేను బయటకు వచ్చేటప్పటికి 2 కానిస్టేబుల్ జెండా వైపు అయితే వెళ్ళడం అయితే నేను చూశాను. మేడం గారు కాల్ చేశారేమో, జెండా వైపు వెళ్తున్నారు, మారుస్తారేమో లేకపోతే దించుతారేమో అని చెప్పని చూశాను. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని వెళ్ళండి అని చెప్పిన ఆటో వాళ్ళని, కార్ల వాళ్ళని, అదేవిధంగా అక్కడ పడుకున్న వాళ్ళని, అడ్డంగా ఉన్న వాళ్ళని అయితే వాళ్ళ క్రౌడ్ అయితే క్లియర్ చేసుకున్నారు. స్టేషన్ చుట్టూ చాలామంది పోలీసులు ఉన్నారు. మన జాతీయ జెండా చిరిగిపోయి ఎగురుతుంది అంటే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? జాతీయ జెండా చిరిగిపోయింది. అత్యంత ప్రధానమైన రైల్వే స్టేషన్ ముందున్న జాతీయ జెండా చిరిగిపోయి ఎగురుతూ ఉంటే అక్కడ క్రౌడ్ క్లియర్ చేసుకోవడంలో పోలీసులు అయితే బిజీగా ఉన్నారు. అక్కడ ఉన్న రెస్టారెంట్ దగ్గర ఉన్న బైకులు ఇవన్నీ కూడా తీయించడంలో. కానీ మన జాతీయ జెండాను మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. నేను 50 నిమిషాల వరకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ ప్రాంతంలోనే ఉన్నాను. పరిస్థితి అయితే అదే రకంగా ఉంది. అది చూసి నేనైతే ఇక్కడ వీడియో రికార్డ్ చేసి నేనైతే అప్లోడ్ అయితే చేయడం జరిగింది.